వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ స్టోరీ కాదు ఇది. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మారిన తన లైఫ్ స్టైల్ ఇంకా అక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోద్ది కదా. సో పర్టికులర్గా ప్రీ వెడ్డింగ్ అనేది ప్రీ వెడ్డింగ్ నుంచే కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షో అంటే. మరి అంటే మీరు సజెస్ట్ చేస్తారా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదు? అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళదండి, అది నేను చెప్పలేను. అది ఇది 2 గంటల సినిమా అండి. అంటే ఇది చాలా క్లీన్ కామెడీ అండి, ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ ఉండదు. ఒకటి చెప్పాలంటే ఇన్సిడెంట్, తిరువీర్ గారు సినిమా ఒప్పుకున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు ఈ సినిమా మీద పొందింది. తిరువీర్ గారు సినిమా కథ నచ్చింది, ఆయన ఒప్పుకున్నారు. నేను ఆయనకి నచ్చినట్టుగా తీయాలి ఫస్ట్. అంటే ఆయన అంత రిస్క్ చేసి నన్ను నమ్మినందుకు అల్టిమేట్గా నేను అందరికంటే ముందు సాటిస్ఫై చేయాల్సింది ఆయన్ని. ఫస్ట్ టైం ఆయన డబ్బింగ్ అయ్యాక ఈవెన్ మ్యూజిక్ కానీ ఏమీ లేదు, సినిమాని ఆఫీస్లో చూసి ఒక మాట అన్నారు, గుర్తుందో లేదో మీకు, కళ్ళకి చాలా హాయిగా ఉంది నాకు ఈ 2 గంటలు అని. చాలా ఈ రక్తపాతాలు ఇవన్నీ చూసి అయిపోయి, రాహుల్ నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది 2 గంటలు అన్నారు. సో అలానే ఉంటుంది ఈ సినిమా.